వందే మాత్రం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 21 ఏప్రిల్ 2026 మంగళవారం మధ్యాహ్నం ఈరోజు వేసిన బండి మారుతి సియాజ్ ZX ప్లస్ 2017 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ ఢిల్లీ నెంబర్ NOC బై సన్నస్తాయి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే. బాగా డెంటింగ్ పెయింటింగ్ అయింది. ముంగటి బంపర్ రీప్లేస్ అయింది. ఈ బండి 75,000 రీడింగ్ ఉంది. అది కస్టమర్ జెన్యూన్ అంటుంటే మీ కార్స్ కడిస్తా మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోర్రి. బండ్లే మైనస్ అంటే ఈ బానెట్ ఒకటి ప్లస్ ఈ బంపర్ ఒకటి ఉంది సార్. మీకు అంత ఒరిజినల్ బండికి పుష్ బటన్ వస్తుంది. ఆటో క్లైమేట్, అలై వీల్స్, ABS, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. స్టీరింగ్ కంట్రోలర్స్, వాయిస్ కమాండింగ్, మ్యూజిక్ సిస్టమ్లో నావిగేషన్ చిప్ లేదు. బెల్లం కలరు. ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు, మొత్తం పైసలు ఇచ్చుకోవాలి. బండికి ఢిల్లీ నెంబర్ కాబట్టి అన్ని పేపర్లు వస్తాయి. NOC రావడానికి 1 మంత్ పడుతుంది. ఈ బండి మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 247 నెంబర్ నాదే సార్, దానికే కాల్ చేయరి. ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలర్ బండి మార్కెట్లో అమ్మకానికి పెట్టిరు, అందుకే నేను తీసుకొచ్చి వీడియో చేస్తున్నా. మనం ఈ బండికి తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1,00,000 నుంచి 1,50,000 దాకా పేపర్లకు అవుతాయి. మన మార్కెట్ ఇది 5.5-6 లక్షల పైన ఉంటుంది సార్. ఇంట్రెస్ట్ ఉంటే 247 నెంబర్ నాదే, నాకే కాల్ చేయరి. ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే 20,000 కమిషన్ తీసుకుంటా. బై రోడ్ బండి రావడానికి 25,000 అవుతాయి. మారుతి సియాజ్ ZA ప్లస్ ఇది. ఇందులో VDI ఉంటుంది, VDI ప్లస్ ఉంటుంది, ZA ఉంటుంది, ZA ప్లస్ ఉంటుంది. 4 వేరియంట్లు ఉంటాయి. ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి 1248cc స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్. ఇందులో 1498cc కూడా డీజిల్ ఇంజన్ ఉంటుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. దీనికి 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. ఈ బంపర్ రీప్లేస్ అయింది సార్. ఇది కంపెనీ బంపర్ కాదు, అడ్డపట్టి ఒరిజినల్ ఉంది. లెఫ్ట్ సైడ్ చేసి ఓకే, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే. బానెట్ ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ ఫిట్ చేసిర్రు. డెంటింగ్ పెయింటింగ్ అయింది, ఇవి చూసుకోరు. ఇగో ఇదంతా అయింది పెయింట్. ఇటు సైడ్ కూడా 2 సైడ్లు. నాకు తెలిసి హెడ్ లైట్లు కూడా మారి ఉండాలి. ఫ్రేమ్కి అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. లోపల AC కండెన్సర్, రేడియేటర్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. అప్రాన్లు ఒరిజినల్ ఉన్నాయి. ABS ఉంది. టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది. ఇంజన్ ఓపెన్ కాలేదు సార్, ఇంజన్ సిల్ ఉంది. గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది అన్న. బానట్టేసి టైర్లు 50-60% ఉన్నాయి సార్, 4కి 4. బండికి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ వచ్చింది. సెంటర్ లాకింగ్, మిర్రర్ అడ్జస్ట్మెంట్, మిర్రర్ క్లోజింగ్ బటన్ ఉంది. పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది. స్టీరింగ్ కంట్రోలర్స్, వాయిస్ కమాండింగ్, ఆటో క్లైమేట్, టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, 5 స్పీడ్ గేర్ బాక్స్ వచ్చింది. 75,438 కిలోమీటర్ తిరిగింది సార్. కస్టమర్ జెన్యూన్ అంటుండు, నాకైతే డౌటే. ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్, మొత్తం పైసలు ఇచ్చుకోవాలి. టాప్ ఎండ్ మోడల్ ZA ప్లస్ ఇది. గ్లాసులన్నీ BG కోడ్ తోటి ఉన్నాయి. డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. స్టెప్ని 90% ఉంది. నాకు తెలిసి ఇది 2017 షోరూమ్ టైర్ అనుకుంటా. మారుతి సియాజ్ ZA ప్లస్ SHVS హైబ్రిడ్ ఇంజన్. 2017 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్, ఫిబ్రవరి రిజిస్ట్రేషన్. 2032 వరకు బండి జీవితకాలం ఉంటుంది. కస్టమర్ ధర 4,90,000 చెప్తుంది సార్. బార్గెనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరు. ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే 20,000 కమిషన్ తీసుకుంటా. బై రోడ్ బండి రావడానికి 25,000 అవుతాయి. ఇంటీరియర్ అయితే ఎక్దమ్ నీట్గా ఉంది సార్. బండికి 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి. పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది. ఆటో క్లైమేట్ ఉంటుంది. హైబ్రిడ్ ఇంజన్ ఇది. ఒక్క గ్లాస్ మారలేదు సార్. గ్లాసులన్నీ BG కోడ్ ఉన్నాయి. ఇక 2017 ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది. 4,90 చెప్తుంది సార్. బార్గెనింగ్ ఉంది. ఫ్రంట్ గ్లాస్కి ఇక్కడ బండ కొట్టింది. ఏమైనా చిన్నవి కనబడక మర్చిపోతా సార్. మళ్ళీ అడ్వాన్స్ ఇచ్చి చెప్పాలి, అది చెప్పాలి అనకుర్రి. మనం కొనేది సెకండ్ హ్యాండ్ కారు. ఓకే సార్, నమస్తే. జై శ్రీరామ్.